హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా టాపిక్ ఏంటి అంటే అండి, పిల్లలకు ఫోన్ ఎలా అలవాటు అవుతుంది, అలవాటైన ఫోన్లో పిల్లలు మొండిగా ఎలా తయారవుతారు, సో దాన్ని ఎలా తగ్గించాలి అన్నదండి. ఈ మెథడ్ నాకు బాగా యూజ్ అయింది. సో నేను కూడా 2-3 సార్లు పిల్లలు ఫోన్తో బయటికి తీసుకెళ్ళినప్పుడు కానీ, ఫోన్ ఇవ్వనప్పుడు కానీ పిల్లలు బాగా ఇబ్బంది పడ్డదైతే నాకు మా విక్రమ్ దగ్గర నాకు ఒకసారి అనుభవం అయితే అయ్యింది. సో దాని తర్వాత అదే ఫస్ట్ నాకు మళ్ళీ అది రిపీట్ అవ్వలేదు. సో నాకు యూజ్ అయింది. సో మీకు కూడా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. పిల్లలకి ఫోన్ ఎలా అలవాటు అవుతుంది? నార్మల్గా అండి, పిల్లలకు ప్రత్యేకంగా ఫోన్ ఇచ్చి నాన్న బొమ్మలు చూడండి, మనమైతే పిల్లల చేతికి ఫోన్ ఇవ్వము. మనం మాట్లాడి పెట్టిన తర్వాత పిల్లలు తీసుకోవడము, కొందరు లైట్లు వస్తుంటే ఏదైనా మనము వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ సౌండ్కి కొందరు పిల్లలు అలా కనెక్ట్ అవుతారు, చిన్నపిల్లలు. ఇంకా కొందరు చిన్నపిల్లలు మా ఏజ్ విక్రమాదిత్య చిన్నోడు ఎట్లా అలవాటు అవుతుందంటే, రిలేషన్స్ ఫోన్స్ చేస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళ వీడియో కాల్ చేసి చూడడం, నాన్న వీడియో కాల్ చూడు, మమ్మీ తాతయ్య ఫోన్ చేసి నువ్వు మాట్లాడు, వాళ్ళ ఆ ఫోన్ని పట్టుకొని అటు తిరిగి తాత వాళ్ళు ఏదో వాళ్ళకు వచ్చిన భాషలో మాట్లాడడము, వీడియో కాల్లో మాట్లాడడం, అలా కొందరికి అలవాటు అవుతుంది. ఇంకా కొందరికి ఏంటంటే అండి, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చిన వీడియోస్ ఉంటాయి. మామూలుగా మనము ఏదైనా టూర్కి వెళ్తుంటాం కదన్నా, టూర్కి వెళ్ళిన వీడియోస్ అవి ఉంటాయి కదా, నాన్న లొకేషన్లో దిగిన ఫొటోస్, నాన్న ఇవి చూడు, మనం అక్కడ దిగినాం ఇక్కడ దిగినాం అందరం కూర్చొని చూడడము, అట్లా కొందరు పిల్లలకి అలవాటు అవుతుంది తప్ప మనం ప్రత్యేకంగా అంటూ ఫోన్ పిల్లలకు అలవాటు చేయము. అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని తగ్గియడం అనేది అయితే నిజంగా అంటే కూడా చాలా కష్టం అవుతుంది. ఒక్కొక్కసారి దానివల్ల మనం ఎంత ఇబ్బంది పడతాము. నాకు అనిపించింది ఏంటంటే, గుంజుకున్నాం అనుకోండి పిల్లల దగ్గర నుంచి ఫోను, మొండిగా చేస్తారు, ఏదైనా పక్కన వస్తువులు పాడేస్తారు. కొందరైతే పిల్లలు కింద పడి దొర్లుతూ ఉంటారు. నిజంగా ఆ సమయంలో నలుగురు ఏమనుకుంటారని ఒక బాధ, ఫోన్ ఇంత ఇబ్బంది పెడుతున్నాడు రా నాయన, ఆ తలనొప్పి వచ్చేసి ఇరిటేషన్ వచ్చేసి తీసుకోరా నాయన అక్కడ పో అన్న కాడికి మనము ఇబ్బంది పడిపోతూ ఉంటాము. బట్ ఈ మెథడ్ అయితే మీరు నిజంగా యూజ్ చేయండి. ఫోన్ మీరు ఇచ్చేటప్పుడు నెట్ ఆఫ్ చేసి ఇవ్వండి. పిల్లలు ఫోన్ అడుగుతారు కదండి, నెట్ ఆఫ్ చేసి డౌన్లోడ్లో మీరు మీ పిల్లలకి ఏం చూపించాలనుకున్నది, ఇప్పుడు నేను మా బాబుకు చూపించాలనుకున్నది భగవద్గీత 2-3 శ్లోకాలు, ఒక 2-3 బొమ్మలు, 2-3 సాంగ్స్ అండి. సాంగ్స్ అనేసరికి పిల్లలు ఈ మధ్య డాన్స్ వీడియోస్ అవి ఇవి మా పిల్లలు చేస్తున్నప్పుడు వానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో కళ్ళజోడు కళ్ళజీ పాప అద్దాలు పెట్టుకొని సో వాడు డాన్స్ చేస్తాడు. అమ్మ పాడే జోల పాట, పిల్లలకి ఆంజనేయ అంటే వాళ్ళ ఇష్టం ఉంటుందండి. ఆవకాయ, ఆంజనేయ, ఈ సాంగ్స్ మీకు ఏవి ఇష్టం. సాయంత్రం పూట అయితే నేను భజన పాటలు అయితే 2-3 డౌన్లోడ్ చేసి పెట్టినానండి. విట్టల విట్టల పాండురంగ అది ఒకటి, హనుమాన్ చాలీసా, ఇట్లా 4-5 వీడియోస్ అయితే అందులో నేను డౌన్లోడ్లో పెట్టినాను. కాబట్టి వాడు డేలో టైం ప్రకారంగా అవి చూసుకుంటూ వెళ్ళిపోతుంటాడండి. బొమ్మలు చూసేసిన తర్వాత కాసేపు ఫోన్ని పక్కన వదిలేసి బయటకు వచ్చి బొమ్మలు వేసుకొని ఆడుకుంటాడు. దాని తర్వాత మధ్యాహ్నము తిన్న తర్వాత వానికి ఏదైనా మళ్ళీ చూడాలనిపించిందంటే మళ్ళీ బొమ్మలు చూస్తూ, సాంగ్ వచ్చిందంటే డాన్స్ చేస్తూ వాడంతా వాడు సొంతంగా ఆడుకోగలుగుతాడు. సాయంత్రం పూట ఒకవేళ ఫోన్ నన్ను అడిగిన అనుకోండి, నేను ఇచ్చినప్పుడు వాడు నాన్న దీపం పెడుతున్నా నువ్వు భజన పాట పెట్టు అంటే పెడతాడు. కాసేపు అట్లా. ఒకవేళ అంతకన్నా ముందు ఓపెన్ చేసినా, ఈవినింగ్ పూట అట్లా ఫోన్ ఓపెన్ చేసినా భజన పాట, వాడు ఎంతసేపు ఏ టైంలో మీరు ఓపెన్ చేసినా కూడానండి 2 బొమ్మలు, 2 సాంగ్స్, 2 భజన పాటలు, హనుమాన్ చాలీసా, మనము భగవద్గీత మనమేం నేర్పినా అవే వానికి వస్తాయి తప్పించి కొత్తగా అంటే వానికి ఏం రాదు. అదే నెట్ ఆన్లో ఉందనుకోండి, వాడు ఓపెన్ చేస్తుంటే సోషల్ మీడియాలో వానికి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కొంతమంది పిల్లలకండి నెట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొందరికి ఆన్ చేయడం తెలుస్తూ ఉంటుంది. ఇట్లా ఆరో మార్కుని గుర్తుపెట్టుకొని కొందరు దాన్ని క్లిక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం పెద్ద పిల్లలు. సో అలా ఉన్న వాళ్ళకి ఫ్లైట్ మోడ్ పెట్టండి. ఫ్లైట్ మోడ్ పెట్టిన తర్వాత కూడా ఇబ్బంది అయిందంటే థింగ్స్ చేంజ్ చేయండి. మామూలుగా ఇప్పుడు ఆరో మార్కులు ఇట్లా ఉంటాయి కదండి, ఆ థింగ్స్ చేంజ్ చేసి పెడుతూ ఉండండి. ఏదో రకంగా పిల్లల్ని ఫోన్ నుంచి నిదానంగా తగ్గించుకుంటూ రండి. ఒకవేళ మనము ఇవ్వలేదనుకోండి, ఇవ్వలేకపోతే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏం తెలుసా, పిల్లలు మనకు చెప్పకుండా తీసుకుపోయి లోపల కూర్చొని ఫోన్ ఆన్ చేసి చూస్తూనే ఉంటారు. సౌండ్ తగ్గించేస్తారు, మ్యూట్లో పెట్టేసి చూస్తుంటే మనం కిచెన్లోనో హాల్లోనో మనం ఏదో పని చేస్తుంటాం, మనం ఏమనుకుంటాం వీళ్ళు లోపల ఏదో ఆడుకుంటున్నాళ్ళే అని.
తర్వాత అది ఏమైతుంది తెలుసా అండి, ఆ చూడడం వల్ల వానికి ఆ స్క్రీన్ నుంచి వాని లెన్స్కి కానీ ఎఫెక్ట్ బాగా పడుతుంది కళ్ళకి. కాబట్టి అట్లా కాకుండా వాడు మనల్ని అడిగి తీసుకుపోవాలి ఫోన్. తీసుకుపోతున్నాడు, ఒక నిమిషం నాన్న అని చెప్పేసి ఇప్పించుకొని మీరు ఏ సింబల్ వాడికి ఒకవేళ ఏది అలవాటు తెలుస్తుందని మనకు అర్థమవుతుంటుంది. మా బాబుకైతే నెట్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం రాదు, అది అలవాటు లేదు కాబట్టి అది మా చాణిక్యకు ఒకటే, వాడు ఫోన్ యూజ్ చేయడు. విక్రమ్ చాణిక్య చేయడం ఇద్దరు కూడానండి, మా పెద్ద బాబు ఇద్దరు కూడా ఫోన్ యూజ్ చేయరు. చిన్న బాబు ఒకటే, వాని కోసమనే నెట్ ఆఫ్ చేసి ఇచ్చేసిందంటే వానికి నెట్ ఆన్ చేయడం తెలియదు. ఓన్లీ సౌండ్ ఒకటి పెంచడం తగ్గించడం ఒకటే తెలుసు, అదొక్కటే వాడి నుంచి ప్రాబ్లం. కొంతమంది పిల్లలండి మంచం కింద పెట్టుకొని ఫోన్ని చూస్తూ ఉంటారు, పిలిస్తే ఇవ్వాల్సి వస్తుందేమో అని కూడానండి. ఇట్లా ప్రతి పేరెంట్స్కి ఒక్కొక్క రకంగా ఫోన్ వల్ల ఇబ్బంది అయితే కలుగుతూ ఉందండి. ఈ రకంగా మీరు ఒకవేళ అలవాటు చేయండి, ఫోన్ తగ్గియడం, నిదానంగా తగ్గించుకుంటూ రావడము పిల్లలకండి. చూసేసిన తర్వాత టైం అయిపోయిందా, ఇప్పుడు వాడికి 1 అవర్ టైం ఉంది, వాడు 1 అవర్ ఫ్రీ. ఇప్పుడు 10 వరకు వాడు మార్నింగ్ లేచి బ్రష్, స్నానము, వాడు టిఫిన్ అని అదని ఇదని ఆ బిజీలో ఉండిపోతాడు. ఆ టైంలో వాడు పెద్దగా ఫోన్ పట్టుకోడు. 10-10:30 నుంచే వాడు ఫ్రీ అయిపోతుంటాడు. కొంతమంది పిల్లలు పడుకుంటారు, సో కొంచెం ఏజ్ అయిన పిల్లలకి నిద్ర రాదండి. ఆ టైం పిల్లలు ఏం చేస్తారంటే ఆ టైంలో ఫోన్ చూస్తూ ఉంటారు. సో ఫోన్ చూసేటప్పుడు ఏం చేయండి అంటే నెట్ ఆఫ్ చేసి ఇస్తే వానికి 1 అవర్ టైం ఉంటే ఆ 1 అవర్లో వాడు 15 మినిట్స్ 10 మినిట్స్ చూసేసి ఫోన్ పక్కన వేసి బయటికి వచ్చేసి బొమ్మల్ని అవి వేసుకుని ఆడుకోవడము, సైకిల్ తొక్కడము, కిచెన్లో వచ్చి మనల్ని ఏదైనా అడగడము, స్నాక్స్ తినడము, వాడు ఓన్గా ఆడుకోవడం వల్ల వాడు నిజంగా అంటే కూడా స్ట్రాంగ్గా ఉంటారండి. పిల్లలు ఒక్కడే ఆడుకుంటున్నాడు, మా పిల్లడు ఎవరితో ఆడుకోడండి, వాడు ఒక్కడే ఉంటారు, అలాంటివి ఉండదండి. పిల్లలకి టైం దొరికిందంటే వాళ్ళు ఆడుకోవడానికే ప్రయత్నిస్తారు. కళ్ళకి ఏది కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఏ వస్తువుతో ఆడుకోవాలి, ఏ వస్తువుని ఇది చేయాలన్న ఆలోచననే వాళ్ళ లోపల ఉంటుంది. కాబట్టి నిదానంగా అయితే ఫోన్ ఈ క్రమంగా తగ్గించండి. మనకనానండి, మనం ఇప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాము, సో నెట్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది, ఆ టైంలో మనం వేసుకోవడానికి టైం తీసుకున్నా కూడా ఆ టైం మనకు ఫోన్ యూజ్ అవ్వదండి. యూజ్ అయ్యేసరికి మనమైనా ఫోన్ పక్కన పెట్టేసి బయట ఎవరితోటైనా మాట్లాడడం కానీ, పక్కలతో టైం ఇలా మనము టైంని యూజ్ చేసుకుంటాం. సో పిల్లలైనా అంతేనండి, అది యూజ్ అయినంతసేపు దాన్ని స్క్రిప్ట్ కొట్టి చూస్తారు. అది రానప్పుడు సో ఫోన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళ ఏజ్ ఎంతసేపు ఉన్నానండి ఆడుకోవడము, తినడము, ఏదైనా చదవడము, పెన్సిల్స్ ఇవ్వండి, కలర్ పెన్సిల్స్ ఇవ్వండి, డ్రాయింగ్ బుక్ ఇవ్వండి, సో వాటిని గీకడం కానివ్వండి, రాయడం కానివ్వండి, సో పెన్సిల్స్ పట్టుకోవడము, చాక్ పీస్ ఇవ్వండి. సో మా వానికి చాక్ పీస్ ఇచ్చిన అనుకోండి, సో అన్నీ నిజంగా అంటే మొత్తం గీకుతాడండి. డైనింగ్ టేబుల్, బండలు, కూలరు, ఫ్రిడ్జ్లో వాడు రాసేదానికి ఏది సరిపోదలేదు. సో మీ పిల్లలు కూడా ఇలా ఇది అలవాటు అయిపోతారు. దాన్ని క్రమంగా తగ్గించుకుంటూ రండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇదిగోండి, ఇదిగోండి చూసారా. సో ఇట్లా నేను సేపు వీడియో మాట్లాడుతున్నాను కదా, సో వాడు అట్లా వానికి తోచింది వాడు వేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాడండి. మ్యాక్సిమం చెప్పాలంటే నిజంగా అంటే కూడా నన్ను డిస్టర్బ్ చేయడు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కూడా, అక్క నువ్వు వీడియో చేస్తున్నప్పుడు మీ బాబు సతాయించడాన్ని. నిజంగా సతాయించడండి. ఫోన్ పక్కన ఉన్నా కూడా వాడు ఎంతసేపు చూడగలగాలో అంతసేపు చూసేటట్టుగా దాన్ని ఒక 6-7 నెలల నుంచి క్రమంగా సెట్ చేసుకుంటూ వచ్చినాను. కాబట్టి మ్యాక్సిమం ఇప్పటికీ వాడు ఫోన్ని ఎంతవరకు చూడాలి, ఇది డబ్బా ఫోను, ఇంతవరకే యూజు, దీంట్లో ఏమి రాదబ్బా, ఆడుకుందాం కొత్తగా అన్న ఆలోచనతో వాడు ఉంటాడు. కాబట్టి సో ఫోన్ అయితే నా వరకు అయితే ఈ మెథడ్ బాగా యూజ్ అయిందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరెన్నో వీడియోస్ నావి మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.